హన్మకొండ మాత్రికా సంతాన సఫల్య కేంద్రంలో డాక్టర్ శ్రేయ గౌని గారిచే IVF ICSI సేవలు. అత్యుత్తమ క్లాస్ 10,000 IVF ల్యాబ్ సౌలభ్యం. బ్రాంచెస్ బాలసముద్రం మరియు నిర్మల్ హాస్పిటల్ వరంగల్. 6302587377 గురించి చాలా బాధ అనిపించి ఇవాళ మీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. అదే నిన్న కొండ సుష్మిత పరకాల్లో జరిగిన తను మాట్లాడిన విషయం గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతుంది, అసలు ఏం మాట్లాడాలని తన అనుకుంది. కాంగ్రెస్ పార్టీ అని అంటే ఏమైనా వేరేగా వచ్చి ఏమైనా ఏది మాట్లాడితే అది వినడానికి ఉందనుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వల్లనే బాగుపడ్డ వాళ్ళంతా కూడా ఇలా మాట్లాడిన చెల్లుతుంది అనుకుంటుందా? నిన్న రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు అనుకుంటూ మాట్లాడడం అది సంస్కృతి కాదు, సాంప్రదాయము కాదు. మరి ఏ సంస్కృతి ఏ సాంప్రదాయంలో పెరిగినామమ్మా నువ్వు అని నేను అడుగుతున్నా. మేమైతే కొంచెం సంస్కారంలో పెరిగినాం, సభ్యతగా మాట్లాడతాం, పెద్దల్ని గౌరవించడం మాకు తెలిసింది, మా తల్లిదండ్రులు నేర్పించింది అది. మరి నీకైతే ఎవరు నేర్పించిండో నాకు తెలియదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు కూడా అర్థం కాదు నాకు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటి వరకు కూడా క్షమించి వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ అదే రీతిగా నేను మాట్లాడతానంటే ఎవరు కూడా క్షమించడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి పరకాల్లో ఉంటానంటావు, 20 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు గెలువు. ఎవరు వద్దంటున్నారు నిన్ను? నేను ఇండిపెండెంట్గా వేస్తా, టికెట్ ఇవ్వకున్నాను. వేసి నువ్వు గెలిచి చూపెట్టు, ఎవరు వద్దండం లేదు. నీకు అలవాటే కదా. ఏంటి మీరు మాట్లాడింది? నీ కోర్సైన కాంగ్రెస్ ఒకటైతే పచ్చ కాంగ్రెస్ ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఎన్ని జెండాలు మార్చండు, ఎన్ని పార్టీలు మార్చండి మీరు? మొట్టమొదటి మీరు గెలిచింది టీడీపీని కాదని కాంగ్రెస్లోకి వచ్చారు. నిజంగా నిన్న జరిగిన సంఘటన, మాట్లాడిన మాటలు, కొండ సుస్మిత బర్త్డే వేడుకల పేరుతోటి చేసిన వ్యాఖ్యలను వింటే చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను మొట్టమొదలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో లేనివారు, మొదటి నుంచి కూడా కష్టపడిన కార్యకర్తలు అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే ఆలోచన అన్న నారాజన్న గారిని రావాల్సిందిగా కోరుకుంటూ. నిన్న బర్త్డే సందర్భం అని పెట్టిండ్రు, వెనకాల ముఖ్యమంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లుతుందన్న ఆలోచనతోటి మాట్లాడడం ఆమెకే తనకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటుంది. పెద్దల మీద మాట్లాడితే పెద్దగా అయిపోతాం అనుకోవడం హాస్యాస్పదం. మీ అందరం కూడా ఈ ఏదైతే నిన్న జరిగిందో ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించి, అలాగే పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కూడా ఒక తండ్రి కంటే ఎక్కువ వయసున్న అతన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం, మరి ఇది వారి కుటుంబానికి మంచిది కాదని నేను తెలియపరిచినాను. ఇంతకుముందు కూడా మరొకసారి మీ అందరి ద్వారా మరొకసారి వారికి మీడియా ద్వారా మళ్ళొకసారి చెప్తున్నాను. వారితో ఉన్న ఎవరైతే కొందరు నాయకులు ఉన్నారో వారికి కూడా ముందు ఇలాంటి కాంగ్రెస్ పైన కానీ, కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న వారి పైన కానివ్వండి, లేక మంత్రుల పైన కానివ్వండి, ముఖ్యమంత్రి పైన కూడా మాట్లాడే ముందు ఎవరైతే నాయకులు వింటున్నారో వారు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి మాట్లాడే విషయాలపైన పురాణాల నుంచి సభలు పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి తప్ప ఇది కుటుంబ విషయాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ప్రెస్ ముందట పెట్టి మాట్లాడడం శోచనీయం. సో తప్పనిసరిగా మీ అందరం కూడా ఖండిస్తున్నాం. మరి ఈ విషయాన్ని అందరం కూడా గతంలో కూడా
పైనుండి ఆదేశాలు వచ్చినాయి, మీరు ఏవి మాట్లాడద్దు, అది ఏదన్నా కూడా అధిష్టానం చూస్తా అన్నప్పుడు మరి బసరా సారణ కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా మరి సీనియర్ నాయకురాలు ఇప్పుడు స్టేట్ అధ్యక్షురాలుగా ఉన్న మా సన్నమ్మ గారు కూడా దాన్ని తీవ్రంగా అప్పుడు కూడా వ్యతిరేకించడం, కానీ అధిష్టానం ప్రకారంగా మేము అందరం కూడా సైలెంట్ అయ్యి అప్పుడు కూడా ఉండడం జరిగింది. కానీ ఈసారి నుండి మాత్రం కాంగ్రెస్ నాయకుల పైన కానీ గౌరవ ముఖ్యమంత్రి పైన కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం ఇక నుండి ఉపేక్షించేది లేదని ఈరోజు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మా సోదరి పైన ఒక మాట చెప్పారు, కల్చర్ అన్నారు. కాంగ్రెస్ కల్చర్ ఏంటంటే చిన్న పెద్ద గౌరవించే ఒక కల్చర్. అది దేశ స్వాతంత్రం మొదలుకొని తెలంగాణ ఉదయం వరకు ఒక కల్చర్లో పెరిగినది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రజల కోసం నిలబడి పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళ కల్చర్ లేని పార్టీ, వాళ్ళ పార్టీగా వచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో పెరిగలదు, సరిగ్గా ఏ పార్టీలో సరిగ్గా పెరగల వాళ్ళు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇంకేదో పార్టీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, రేపు ఏ పార్టీ తెలియదు. ఇక వాళ్ళు అంటారు కదా, జిల్లాను కాపాడి మేము 4 గెలిపించినట్టున్నాం. సరే మంచి సంతోషం, మీరు గెలిపించి అంత సత్తం లేదు అయితే ఒక ఇండిపెండెంట్గా మీరు పెట్టండి. మాట బీసీ అంటే మేమందరం బీసీ కదా అంటే ఇక్కడ మేమందరం బీసీ కదా. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాగరాజు ఓ దళిత బిడ్డ. ఆయన దళిత బిడ్డ అయితే నేను దళిత అంటాను. ఓకే, మాటకు చెప్పండి. ఇప్పుడు బీసీ మహిళ మేయర్ అయింది పద్మశాలి. మేము పద్మశాలి మేయర్ బీసీ అంటుందా? మా సొంత మేము అందరం 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాం. ఎవరిదన్నా మేము అందరం కలిసి ఎన్నడూ మా కుల భేదాలు ఎప్పుడు మేము పెరగలేదు. వెంకన్న వచ్చాడు, మా పైన కూడా కొత్తగా రాజకీయాలు వచ్చాం, కానీ కాంక్రీట్గా ఒక క్రమశిక్షణగా పనిచేస్తున్నాం. వెంకటరెడ్డి గారు ఇలా సోల్జర్గా పనిచేస్తున్నాడు. ఒక మైనార్టీ నాయకుడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల వారిని అందరూ సముచితమైన స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ఎవరైనా సరే డిసిప్లిన్ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మాట్లాడుకున్నది ఎక్కువ. సోషల్ సెక్యులర్ పార్టీ అంటే మాట్లాడతాం, వాయిస్ ఉంది. ఇలా క్రీశ్వర వెంకట స్వామి గారు సిడబ్ల్యూ మీడియా సోనియా గాంధీ నిలదీశాడు ఏమన్నా ఇష్యూస్ మీద. తెలంగాణ పైన సిడబ్ల్యూ ఏకంగా తీర్మానం చేస్తారా చేయరా, చేయకుండా బైకాట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే అంత స్వేచ్ఛగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వెంకట స్వామి గారు దేనికోసం బైకాట్ చేశాడు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ జరుగుతున్న ఒక కమిటీ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఓన్లీ రాష్ట్రానికి పరిమితం ఉంటుంది, ఇప్పుడు జిల్లా వరకే పరిమితం చేసిండ్రు. జిల్లాలో ఎవ్రీ మంత్ ఒక పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఏం సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా అంతర్గతంగా దాంట్లో మాట్లాడుకోవచ్చు. సో యాక్చువల్ ఆ మీటింగ్ 24 తారీఖు ఉంది. అందరూ కూడా ఏం సజెస్తున్నట్టు ఏమైనా సమస్యలు ఉంటే బహిరంగంగా మాట్లాడుకోకుండా వచ్చి ఆ ఫోరంలో మాట్లాడుకొని మీ యొక్క బాధలు ఉంటే చెప్పుకొని అది అధిష్టానానికి పోయే విధంగా ఒక ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ నడుస్తుంది. అంతా అవుట్ బస్ట్ అయ్యి అందరినీ దానికి లాగి సంబంధం లేని అందరినీ లాగి దానిలకు పార్టీ ఇమేజ్ ఖరాబ్ చేయొద్దని పార్టీ తరఫున నేను జిల్లా అధ్యక్షుడు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా కోరుకుంటాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చినాం. చాలా మంది మన మీద డిపెండ్ అయి ఉన్నారు, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చిన్న కార్యక్రమాలు చేసి దాన్ని డ్యామేజ్ చేసి ఎవరికో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేద్దామని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా అందరూ కాకుండా అందరు సీనియర్ లీడర్లు కానీ ఎవరైనా కానీ రిక్వెస్ట్ కూడా అదే, పైన అధిష్టానం కూడా అదే చెప్పడానికి మెసేజ్ ఒకటి. ఏమున్నా పొలిటికల్ అఫేర్స్ కమిటీ అనేది పెద్ద కమిటీ. అది దాంట్లో ఓన్లీ ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఇక్కడ ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్స్, జిల్లా అధ్యక్షులు ఉంటారు దాంట్లో. సో దాన్ని క్లోజ్ రూమ్లో దాని డిస్కషన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు దాంట్లో ఉంటారు. సో దాంట్లో మనం డిస్కస్ చేస్తే అది ఏంటంటే కరెక్ట్గా ఒక ఫోరంలో ఏఐసిసికి వెళ్తుంది, మీ సమస్యలు అక్కడ పరిష్కారానికి ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు అందరికి ఆశలు ఉంటాయి, నాకు కూడా ఆశలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక క్రమశిక్షణ కార్యకర్తగా మనకు పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. సో మనం రాజకీయం చేయడానికి వచ్చినప్పుడు ఓపిక ఉండాలి. ఇప్పుడు బిజినెస్ చేయడం కాలేదు కదా, ఈరోజు ప్రాఫిట్ రాలేదు, రేపు మేము ఎగ్జిట్ అవ్వడం కాదు కదా. ఒక ఓపికతో ఉన్నప్పుడు ఓపికతో ఉండాలి. రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు, ఒక నేషనల్ పార్టీలో పనిచేసినప్పుడు దాని సిద్ధాంతాలకు అందరికీ అనుభవం ఉండి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక ఎప్పుడు ఏమున్నా కానీ ఇటువంటి ఆల్రెడీ డిసిప్లిన్ కమిటీ హన్మకొండ జిల్లా కూడా ఉంది. ఎవరైనా కానీ కార్యకర్తలు కానీ సీనియర్ లీడర్ కానీ ఏమున్నా మీడియాకు కానీ బయట కానీ మాట్లాడద్దని చెప్పి మీ ద్వారా వినిపించుకుంటున్నాను. ఇప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎన్నో వ్యయప్రయాసాల గురించి అధికారం లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి చాలా కేసులకు, చాలా నిర్బంధాలకు ఎదుర్కొని ఆ రోజు తూర్పు శాసనసభ్యురాలు కొండా సురేఖ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులకు, ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి జెండా మోసిన ప్రతి కార్యకర్త నిన్నటి నుంచి ఆవేదనకు గురవుతాడు. ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి పోయి
తన కుటుంబం తప్ప పక్క కుటుంబాన్ని మేలు కోరని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారిని ఎన్ని మాటలు అన్నారో మీడియా మిత్రులతో పాటు వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు పథకాల టికెట్ ఆశించడంలో మేము ఎవరు కూడా తప్పు మాట్లాడతలేం. ఎందుకంటే 2011 నుంచి మొన్న 2023 వరకు పథకాలను పూర్తి స్థాయిలో పైసలు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఇనియాల వెంకటరామరెడ్డి గారిది. అలాంటిది కాకుండా ఇలా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఏం అర్హత ఉన్నది? 2011లో మీరు అక్కడ ఓడిపోయిండు, మళ్ళీ 14లో తూర్పుకు వచ్చిండు, 2018లో ఓడిపోయిండు.